అసలు వ్యవసాయ మార్కెటింగ్ అంటే ఏంటి? అంటే రైతు తన పంటను ఎలా అమ్ముకుంటాడు? మార్కెట్లో ఏ పద్ధతులు ఉన్నాయి? వాటి ప్రయోజనాలు, సమస్యలు, పరిష్కారాలు ఏంటి? ఈ ప్రశ్నలు ప్రతి రైతు బుర్రలో మెదులుతూ ఉంటాయి. అందుకే ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దిస్ వీడియో ఈస్ పవర్డ్ బై స్టిల్ ఇండియా. భారతదేశంలో వ్యవసాయం చాలా కాలంగా ఒక జీవనాధారంగా కొనసాగుతోంది. ఆ రోజుల్లో రైతు పండించిన పంటలో కొంత భాగం తాను వాడుకుంటూ మిగతాది గ్రామంలోనే తక్కువ ధరకు అమ్మేసేవాడు. అయితే ఇప్పుడు పలు కారణాల వల్ల తనకు సరైన ధర రావట్లేదు. అందుకే మార్కెటింగ్ వ్యవస్థ చాలా ముఖ్యం. మార్కెటింగ్ అవసరమయ్యే కారణాలు: దేశవ్యాప్తంగా ఆహార పంపిణీ కోసం, పరిశ్రమలకు, ముడి పదార్థాలకు సరఫరా కోసం, రైతు గిట్టుబాటు ధర రావడానికి, నిల్వ, రవాణా, గ్రేడింగ్, సమాచార వసతుల కోసం, ఇలా మొత్తానికి రైతు ఉత్పత్తిని సరైన స్థలానికి, సరైన ధరకు చేర్చడం వ్యవసాయ మార్కెటింగ్ ముఖ్య ఉద్దేశం. మార్కెటింగ్లో రకాలు: ప్రాథమిక మార్కెట్లు అంటే విలేజ్ లెవెల్ మార్కెట్స్. గ్రామాల్లో వారానికి ఒకసారి జరిగే సంతలే ఇవి. ఇక్కడ సుమారు 50% పంటలు అమ్ముడవుతాయి. ఉత్తరాదిన వీటినే బజార్లు, హట్లు, దక్షిణాదిలో షాండీలు అంటారు. ద్వితీయ మార్కెట్లు అంటే మండి లేదా టౌన్ మార్కెట్స్. గ్రామాల్లోని ఉత్పత్తులు టోకు రూపంలో చిన్న పట్టణాల్లో విక్రయమవుతాయి. ఇక్కడ నిల్వ, బ్యాంకింగ్ వసతులు కూడా లభిస్తాయి. అంతిమ మార్కెట్లు అంటే అర్బన్ లేదా మెట్రో మార్కెట్స్. పెద్ద నగరాల్లో ఉండేవి రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంగా ఉత్పత్తి వినియోగానికి ఉపయోగించబడతాయి. సంతలు అంటే సీజనల్ మార్కెట్స్. యాత్రా స్థలాల్లో, పండుగల సందర్భంగా ఏర్పడే ఇవి పళ్ళు, కూరగాయలు, పశువులు వీటి అమ్మకానికి వినియోగిస్తారు. క్రమబద్ధ మార్కెట్లు అంటే రెగ్యులేటెడ్ మార్కెట్స్. రైతు మోసపోకుండా ధరల్లో పారదర్శకత ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినవి. సహకార మార్కెట్లు అంటే కోఆపరేటివ్ మార్కెట్స్. రైతులే కలిసి ఏర్పరచుకున్న మార్కెట్లు. ఇవే వ్యవసాయ మార్కెటింగ్ సమస్యలకు సరైన పరిష్కారం. డిజిటల్ మార్కెట్ అంటే ఈనామ్. 21వ శతాబ్దంలో అడుగుపెట్టిన మన వ్యవసాయ మార్కెట్ కూడా ఇప్పుడు డిజిటల్ మార్గాల్లో వెళ్తోంది. ఈనామ్ అంటే నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అనే ప్లాట్ఫామ్ ద్వారా రైతులు దేశవ్యాప్తంగా తమ పంటను విక్రయించుకునే సదుపాయం పొందుతున్నారు. ఇంకా రాబోయే ఈనామ్ 2.0 ద్వారా ఫార్మ్ గేట్ మాడ్యూల్, ఎఫ్పిఓల మద్దతు, లాజిస్టిక్ సేవలు, డిజిటల్ సాంకేతికత వంటి సహకారాలు కూడా పొందవచ్చు. ఇప్పుడు చెప్పినవన్నీ రైతును మధ్యవర్తుల నుండి తప్పించుతూ నేరుగా కొనుగోలుదారుకి దగ్గరయ్యేలా చేసేవే. ఇవి రైతుకు మార్కెట్లో ఉన్న అవకాశాలు, సవాళ్లు మరియు ప్రభుత్వ చర్యలు. మీరు రైతు అయితే తప్పక ఈ విధానాలను అర్థం చేసుకొని వాడుకోండి. మరిన్ని ఉపయోగకరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.